చేసుకోవడానికి తెలుసుకున్నాం. ఇది ఎలానో దానికి కావాల్సిన పదార్థాలు: 1 కేజీ మునక్కాయలు, 1/2 కేజీ చింతపండు, 1/2 కేజీ ఉప్పు, 1/2 కేజీ నూనె, కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు, కారం, 1/2 కేజీ పసుపు. దీనికి కావాల్సిన పదార్థాలు మొత్తం ఇవి. ముందుగా చేసుకునే విధానం: దానికి మునక్కాయలన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మునక్కాయలని వేగించాలి. ఎర్రగా ఈ విధంగా వేగించాలి. తర్వాత మెంతులు, ఆవాలు, చింతపండు మొత్తం కలిపి ఇట్లా పేస్ట్లా మిక్సీగా వేసుకోవాలి. ఈ మునక్కాయలు కట్ చేసుకున్నవన్నీ వేగించుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసి తర్వాత ఈ మిగిలిన నూనెలో తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపులు వేసినాక ఇందాక వేసుకున్న మిక్సీలో చింతపండు, మెంతులు, ఆవాలు, పసుపు బాగా ఉడకబెట్టాలి. ఈ తాలింపులు లేగగానే ఈ తాలింపు లేగినాక ఈ మిక్సీ వేసుకున్న ఇందాక చింతపండు, మెంతులు, పసుపు పేస్ట్ మొత్తం బాగా ఉడకబెట్టాలి. దాంట్లో బాండీలో వేసేసి మొత్తం బాగా దగ్గరికి వచ్చేలాగా వేయాలి పేస్ట్. తర్వాత ఇందాక వేయించిన మునక్కాయలన్నీ ఇవి బాగా దగ్గర పడి ఉడకబెట్టినాక ఇందులో ఇవి వేసి కలుపుకోవాలి. ఉడికినాక కారం కలపాలి. కొంచెం కొంచెంగా పోసుకొని కలుపుకోవాలి. కారం వేసి మొత్తం ఇలా కలిపేసినాక మన ఆవకాయ పచ్చడి రెడీ. వేసేనా మొత్తం బాగా కలపాలి. బాగా కలుపుకోవాలి. అది కుదరట్లేదు.